హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, శర్వానంద్ 37th ఫిలిం మూవీ నుంచి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అయితే రివీల్ చేస్తున్నారు ఆన్ January 14th. సో టుమారో టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అనేది రివీల్ అయితే ఉంటుంది. ఆల్ క్యారెక్టర్స్ లుక్స్ అనేవి రివీల్ అయితే చేస్తున్నారు. ఇందులో మనకి హీరోగా శర్వానంద్ గారు యాక్ట్ అయితే చేశారు అండ్ ఫీమేల్ లీడ్లో వచ్చేసి సాక్షి వైద్య అండ్ సంయుక్త మీరన్ యాక్ట్ అయితే చేసింది. లైక్ వచ్చిన ఆ ఫస్ట్ లుక్ పోస్టర్స్లో రిలీజ్ కూడా మేబీ మెన్షన్ చేయవచ్చు. నెంబర్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ స్టారింగ్ హైత్ కుమార్ గారు ఈ ఫిలిం రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. April 10th ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. డైరెక్టర్ ఆదిక్ రవిచంద్రన్. సో అది ఫ్రెండ్స్, ఆదిక్ రవిచంద్రన్ లాస్ట్గా మార్క్ యాంటోనీ మూవీ తీసిన డైరెక్టర్. సో అప్పుడు మన ముందుకు టైం ట్రావెల్ అనేది తీసుకుని వచ్చారు. సో ఈసారి సంథింగ్ కొత్తగా ట్రై చేస్తున్నారు. ఈ గుడ్ బ్యాడ్ అగ్లీలో హైత్ కుమార్ గారు 3 షేడ్స్లో మనకి కనబడుతున్నారు. 3 షేడ్స్ ఉన్నాయా లేకుంటే ముగ్గురు హైత్ కుమార్స్ ఇందులో ఉండబోతున్నారా? అది మనకి మూవీ రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. April 10th రిలీజ్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఈ ఫిల్మ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3, చియాన్ విక్రమ్ అప్కమింగ్ ఫిలిం వీర ధీరా సూరన్. లైక్ ఈ ఫిలిం వచ్చేసి వన్ నైట్ స్టోరీ అనేది ఇందులో ఉండబోతుంది. అది పార్ట్ 2 మాత్రమే. సో ఈ ఫిలింకి డైరెక్టర్ లాస్ట్గా సిద్ధార్థ్ గారితో చిన్న మూవీ తీసిన డైరెక్టర్ SU అరుణ్ కుమార్ నుంచి ఉండబోతుంది. సో మంచి అవుట్పుట్ ఇందులో మనకి చూడడానికి ఉంటుంది. ఇందులో హీరోగా చియాన్ విక్రమ్ అండ్ యాంటగనిస్ట్లో SA సూర్య గారు యాక్ట్ అయితే చేశారు. సో రీసెంట్గానే మనం వచ్చేసి గేమ్ చేంజర్లో తన అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చూసాం. మళ్ళీ ఈ ఫిలింలో నెక్స్ట్ అయితే చూడబోతున్నాం. అలానే దూషా విజయన్ కూడా ఇందులో యాక్ట్ అయితే చేసింది. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి యాక్చువల్గా ఫస్ట్ January లాస్ట్ వీక్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ ఇప్పుడు వచ్చేసి అయుత్ కుమార్ గారి విడా ముయార్చి మూవీ థియేటర్స్లో January 23rd ప్లాన్ చేస్తున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో January 23rd విడా ముయార్చి మూవీ థియేటర్స్లో ప్లాన్ చేస్తున్నారంట. ఇది కానీ కన్ఫర్మ్ అయితే మనకి వీర ధీర సూరన్ మూవీ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ ఫిలిం వచ్చేసి January 30కి రిలీజ్ చేద్దామనైతే ఉన్నారు. సో ఈ 2 మూవీస్లో ఒక మూవీ January లాస్ట్ వీక్లో మనకి రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వెయిట్ చేయండి, అనౌన్స్మెంట్స్ కమింగ్ వెరీ సూన్. నెంబర్ 4, షుగర్ బేబీ. ఈ ఫిలిం వచ్చేసి 2024 రిలీజ్ చేశారు. ఇది రష్యన్ ఫిలిం, ఎరోటిక్ థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. సో ఫుల్ 18+ ఫిలిం ఇది. మీకు దీని గురించి నేను పాస్ట్లో అప్డేట్ అయితే ఇచ్చాను. డబ్బుడ్ వర్షన్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వారు తీసుకొని వస్తున్నట్టు. సో ప్రైమ్ వారి నుంచి డబ్బింగ్ ఫినిష్ చేసుకొని డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు January 17th. సో January 7th డేట్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అలానే బుక్ మై షోలో కూడా అప్లోడ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 5, గేమ్ చేంజర్. ఫస్ట్ 2 days చూసిన వారికి హైరానా సాంగ్ అనేది థియేటర్స్లో మిస్ అయితే అయి ఉంటుంది. సో అప్పుడైతే కట్ చేశారు. 3rd day నుంచి వచ్చేసి హైరానా సాంగ్ థియేటర్స్లో యాడ్ అయితే చేశారు. సో 3rd day నుంచి థియేటర్స్లో చూసిన వారికి హైరానా సాంగ్ ప్లే అయితే అయి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ 2 days చూసిన వారు వినండి, ఏ టైమింగ్లో ఆ సాంగ్ యాడ్ అయితే చేశారంటే లైక్ హీరోకి వచ్చేసి IAS ఆఫీసర్ పదవి అయితే పోతుంది కదా, అప్పుడు హీరోయిన్ దగ్గరకు వచ్చేసి మాట్లాడతారు. అక్కడ కాన్వర్జేషన్ అయితే ఉంటుంది. సో ఆ కాన్వర్జేషన్ అయిపోగానే ఆ సాంగ్ అనేది యాడ్ అయితే చేశారు. సో ఆ టైమింగ్లో హైరానా సాంగ్ అయితే ప్లే అయితే అయింది. నెక్స్ట్ నెంబర్ 6, తెలుసు కదా ఫ్రెండ్స్, నెల్సన్ దిలీప్ కుమార్ గారు రజనీకాంత్ గారితో జైలర్ 2 అనేది తీసుకుని వస్తున్నట్టు ఇటీవలనే కొంత షూట్ అనేది జరిగింది. లైక్ ఒక స్పెషల్ వీడియో అనేది రెడీ చేశారు. ఆ స్పెషల్ వీడియో అనౌన్స్మెంట్ టీజర్ మనకి ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు January 14th. లైక్ టుమారో ఈవినింగ్ 6 PM వచ్చేసి ఆ టీజర్ అనౌన్స్మెంట్ వచ్చేసి రివీల్ అయితే ఉండబోతుంది. కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో అలానే యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు మల్టిపుల్ లాంగ్వేజెస్లో. సో ఈ జైలర్ 2 అనేది నెల్సన్ గారు ఎలా తీసుకుని వస్తారో చూడాలి మరి. సో నెల్సన్ గారి మూవీస్ మనకి తెలుసు, చాలా సింపుల్ ప్లాట్తో చాలా ఎగ్జిక్యూషన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ జైలర్ 2 అనేది రజనీకాంత్ గారి ప్రీక్వెల్ పార్ట్, లైక్ తన పాస్ట్ స్టోరీ అనేది ఇందులో మనకి చూపించబోతున్నట్టున్నారు. అది పోలీస్ క్యారెక్టర్ లుక్లో. సో అదే అయితే ఉండబోతుంది అనుకుంటున్నాను. సో చూద్దాం ఇప్పుడు వచ్చే టీజర్ అనేది ఎలా ఉంటుందో. నెంబర్ 7, పుష్ప 2 ది రూల్ రీలోడెడ్ వర్షన్కి సంబంధించి టీజర్ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. అది మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఆ గ్లిమ్స్ అయితే వచ్చింది. లైక్ ఫ్రెండ్స్, ఇదంతా మనకు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఫస్ట్ ట్రైలర్ కట్ అయితే వచ్చింది కదా. సో ట్రైలర్ కట్లో చాలా షార్ట్స్ అనేవి మిస్ అయితే అయ్యి, అంటే మనకి కొత్తగా కూడా కొన్ని ఉండవచ్చు ట్రైలర్లో లేనివి. సో ఇదంతా మనకి ఫుటేజ్ అయితే ఉంటుంది కదా. సో ఆ ఫుటేజ్ అంతానే మనకి ఈ రీలోడెడ్ వర్షన్లో చూడడానికి ఉండబోతుంది. సో పాస్ట్లో మనం ఒక వీడియో అయితే చేసాము. సో ఈ మిస్ అయిన సీన్స్ అన్నీ ఇంకా నెక్స్ట్ పుష్ప 3లో ఉంటుంది అని చెప్పేసి. సో అది పుష్ప 3లో లాగలేదు ఫ్రెండ్స్,
పుష్ప 2లో సీన్సే. సో అదే ఇప్పుడు 20 మినిట్స్ ఫుటేజ్ మనకి చూడడానికి January 17th యాడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 8 ది రాజాసాబ్. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ గారు లీడ్లో యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ నుంచి సంక్రాంతి స్పెషల్ గా ఒక న్యూ పోస్టర్ అనేది రివీల్ అయితే చేయబోతున్నారు. ఇప్పటికే మూవీ నుంచి మనకి గ్లిమ్స్ కానీ అలానే కొన్ని స్టిల్స్ అనేవి వచ్చున్నాయి, కొన్ని లుక్స్ అయితే చూసాం. మరి ఇప్పుడు వచ్చే న్యూ పోస్టర్ లుక్ అనేది ప్రభాస్ గారిది ఎలా ఉంటుందో చూద్దాం. మరి సంక్రాంతి స్పెషల్ గా రివీల్ అయితే చేస్తున్నారు. అంటే మీకు తెలుసో లేదో ఫ్రెండ్స్, మనకి ఈ ఫిల్మ్ థియేటర్స్ లో రిలీజ్ అనేది April 10th రిలీజ్ కావట్లేదు. సో ఆల్రెడీ అది తెలిసిందే అనుకుంటా మీకు. సో ఈ డేట్ అనేది రిమూవ్ అయితే చేసేయండి మీ మైండ్లో నుంచి. రాజాసాబ్ April 10th రావట్లేదు. సో ఇప్పుడు సంక్రాంతి స్పెషల్గా పోస్టర్ అయితే వస్తుంది కదా, సో అందులో వచ్చేసి న్యూ డేట్ అనౌన్స్మెంట్ మెన్షన్ చేస్తే చాలా మంచిది. వెయిట్ చేయండి, డేట్ అనౌన్స్మెంట్ వస్తే మీకు నేను అప్డేట్ చేస్తాను. నెంబర్ 9 బ్యాలరీనా. ఈ ఫిలిం నుంచి అలానే ఆర్మస్ మరొక న్యూ లుక్ అనేది రివీల్ చేశారు. మీకు డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. అదే ఆ లుక్ వచ్చేసి మనకి ఈ ఫిలిం థియేటర్స్ లో June 6th రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 10 మజాకా. సందీప్ కిషన్ యాక్ట్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అన్నారు. బట్ ఈ సంక్రాంతికి జస్ట్ టీజర్ మాత్రమే ఇచ్చారు. సో టీజర్ అయితే చూడడానికి చాలా ఫన్నీగా అయితే ఉంది. మీరు ఇంకా చూడకపోతే చూడండి. అంటే ఆ టీజర్ చూసినాక ఈ యాక్టర్స్ని ఎక్కడ చూసామని చెప్పేసి మీ మైండ్లో ఫ్లాష్ అయితే అవుతూ ఉంటుంది. తనే ఫ్రెండ్స్ అంశు. మీరు నాగార్జున గారి ఫిలిం మన్మధుడు చూశారు కదా, సో అందులో అయితే మీరు చూశారు అంశు యాక్టర్స్ని. సో అప్పుడు మీరు చూసిన యాక్టర్స్ మళ్ళీ టాలీవుడ్కి మళ్ళీ ఈ ఫిల్మ్తో బ్యాక్ అయితే వచ్చింది. మళ్ళీ ఈ ఫిల్మ్లో మనం చూడబోతున్నాం. ఈ ఫిల్మ్ వచ్చేసి చాలా ఫన్నీగా మన ముందుకైతే తీసుకుని వస్తున్నారు డైరెక్టర్ త్రినాథరావు నక్కిన. సో ఇతని డైరెక్షన్లో మనం లాస్ట్గా వచ్చేసి రవితేజ గారి ధమాకా ఫిల్మ్ అనేది చూసాము. సో అది ఎలా తీసుకొని వచ్చారు మనకి తెలుసు కదా. మళ్ళీ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఫిల్మ్ అయితే వస్తుంది. ఈ ఫిల్మ్ థియేటర్స్లో వచ్చేసి February 21st రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 11 రైఫిల్ క్లబ్. ఈ ఫిలిం రీసెంట్గా డిసెంబర్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇది మలయాళం మూవీ యాక్షన్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలింలో వచ్చేసి బాలీవుడ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా యాక్ట్ అయితే చేస్తున్నారు. సో ట్రైలర్ అయితే చూడడానికి నాకు బాగా నచ్చింది ఈ ఫిలింకి సంబంధించి. సో చూద్దాము అనుకున్నాను. ఇప్పుడు OTT ప్లాట్ఫామ్కి అయితే వచ్చేస్తోంది. సో అందులోనే చూద్దాము. మనకి January 16th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మూవీ అయితే అప్లోడ్ చేస్తున్నారు. సో తెలుగు డబ్బింగ్ ఉందా లేదా అంటే ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో మేబీ ఫ్యూచర్లో రావచ్చేమో. నెక్స్ట్ నెంబర్ 12 హలో మై గోల్. అందరూ కొరియన్ సిరీసే కాకుండా చైనీస్ సిరీస్ కూడా చూస్తూ ఉంటారు. ఇది స్పెషల్గా వారి కోసమే. ఈ సిరీస్ వచ్చేసి 2022 రిలీజ్ చేస్తున్నారు. టీనేజ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. IMDb రేటింగ్ కూడా మంచిగా దక్కించుకుంది. 10కి 7.3 అయితే ఇచ్చున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సిరీస్ నుంచి నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ వచ్చేసి రిలీజ్ చేశారు. అమెజాన్ మినీ టీవీలో మీకు చూడడానికి అందుబాటులో అయితే ఉన్నాయి. టోటల్ 24 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేశారు. నెంబర్ 13 సర్వైవ్. ఇది న్యూ ఫిలిమే 2024 రిలీజ్ చేస్తున్నారు. డిజాస్టర్ థ్రిల్లర్గా వచ్చింది. లైక్ ఈ ఫిలిం నుంచి నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి రిలీజ్ చేశారు. బుక్ మై షోలో రిలీజ్ చేశారు. బట్ అందులో తెలుసు కదా రెంట్ మోడల్లోనే అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 14 డాకు మహారాజ్. ఎస్టర్డే మూవీ థియేటర్స్లో రిలీజ్ చేశారు. మరి ఫ్రెండ్స్ మూవీ అనేది మీరు చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. సో మా నుంచి జెన్యున్ రివ్యూ అయితే అప్లోడ్ చేస్తున్నాం. చూడకపోతే చూడండి. అంటే ఈ ఫిల్మ్కి Day 1 వచ్చిన వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 56 CR వరకు రావడం అయితే జరిగింది. సో టీమ్ రివీల్ చేసిన అఫీషియల్ పోస్టర్ అదే. నెక్స్ట్ నెంబర్ 15 గేమ్ చేంజర్. ఈ మూవీకి 2 daysగా వచ్చిన వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి అయితే చూద్దాము. లైక్ ఈ కలెక్షన్స్ వచ్చిన పోస్టర్స్ చాలా మంది ఫేక్ అని చెప్పేసి వైరల్ చేసి అయితే పడేస్తున్నారు. ఎందుకు కలెక్షన్స్లో ఫేక్ అయితే చేస్తారు ఫ్రెండ్స్? బిగ్ హీరో రేట్లు కూడా అలానే ఉన్నాయి. ఖచ్చితంగా ఇంత కలెక్షన్ అయితే ఖచ్చితంగా ఈ ఫిల్మ్కి వచ్చే ఉంటుంది. ఇంకా మేకర్స్ అఫీషియల్గా రివీల్ చేసిన ఇన్ఫర్మేషన్ అది. సో ఫస్ట్ డే వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే 186+ CR వరకు వచ్చినట్టు పోస్టర్ రివీల్ చేశారు. అది వరల్డ్ వైడ్గా వచ్చిన గ్రాస్. ఇంకా సెకండ్ డే పోస్టర్ వచ్చేసి 270+ CR. సో ఇది కూడా 2 daysకి టోటల్గా వచ్చింది 270+ CR వరకు వరల్డ్ వైడ్గా గేమ్ చేంజర్ మూవీకి గ్రాస్ కలెక్షన్ అయితే రావడం అయితే జరిగింది. ఇది గ్రాస్ మాత్రమే. ఇందులో మరి నెట్ ఉంటుంది, షేర్ ఉంటుంది. సో ఇదంతా మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ అఫీషియల్గా మేకర్స్ రివీల్ చేసిన కలెక్షన్ వచ్చేసి మరి థర్డ్ డేకి ఎంత వచ్చి ఉంటుందో టోటల్ పోస్టర్ వస్తుంది. వెయిట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.